ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను. ఇప్పుడు నమ్మాను. నేనంటే నీకెందుకే అంత పిచ్చి? నువ్వు ఆటో చాలా స్టైల్గా నడుపుతావునా? ప్రేమ వరకు స్టైల్తో పాస్ అయిపోయాడు, కానీ పెళ్ళవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలాడు. అరుణ్ డ్రైవ్, ఆటో డ్రైవర్. సూర్య స్టూడెంట్. ఇది బిఎస్సి మ్యాథమెటిక్స్ ఏనా? అయ్యో, ఇది బిఎస్సి గణిత శాస్త్రం అండి. ఓ, తెలుగు మీడియమా? ఇంగ్లీష్లో బాగా వీక్. హలో, బెంచికి ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఈ తాత పేరు ఎర్రిసామి. వాళ్ళ అమ్మా నాన్న మరీ ఎర్రిగా పెట్టిన పేరుని ముద్దుగా ఎర్సామ్ అని మార్చేసుకున్నాడు. 9 7 63, 9 8 70, 9 9 72, 9 10. 9 పిచ్చి మొహం. నువ్వు డిగ్రీ కూడా పాస్ కాలే, నాకెందుకు చెప్తున్నావు? అనుభవం కన్నా చదువుకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకొని ఇక్కడ దిగాడు. Get up. Good evening, everybody. Sit down. Welcome to the night college. అందరూ చదువుకొని పని చేసుకుంటుంటే మీరు ఇప్పుడు చదువుకోవడానికి వచ్చారు. ఇక టైం వేస్ట్ చేయడం మానేసి ఇంట్రడక్షన్ అయితే క్లాస్ మొదలు పెడదాం. కమాన్, క్విక్. నరేష్, బాలనగర్లో నాది నెట్ సెంటర్. బాబు, సినిమాల్లో ట్రై చేస్తున్నాం. దండు సుబ్బరాజు, పోలవరం ఎమ్మెల్యే, 1,25,000 మెజార్టీ. మారూఫ్, గన్ సప్లయర్, సినిమాల్లో. నామ్ భజన్ లాల్, ఓల్డ్ సిటీలో గోల్డ్ షాపు సార్. సత్య, హౌస్ వైఫ్. భాష, వెల్డింగ్ షాప్ సార్. చీకటి అంటే చిరాకు పడినవాడే ఆ బల్బుని కనిపెట్టాడేమో. ఆ వెలుగులోంచి పుట్టిందే ఈ నైట్ కాలేజ్. ఎప్పుడు ఫస్ట్ డ్రింకే నా కాలనీ లిఫ్ట్ చేసే మా అమ్మ ఆ రోజు లిఫ్ట్ చేయలేదు. అంతే, నా లైఫ్లోకి 2 వింత ఫ్రెండ్స్ వచ్చారు. అంకుల్. ఎవడ్రా అంకులు? సారీ అన్నా, చెప్పన్నా. మాదాపూర్ వరకు రాగలుగుతావా? నువ్వు మరీ సూర్య, నేను మియాపూర్ ఎడుతున్నా. మాదాపూర్ ఎంత? మై ఫుట్ అనగా నా యొక్క అడుగు. ఎక్కెక్కు, జరుగు. థ్యాంక్ యూ. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు. నా ఇంజిన్ మొత్తం ఈటెక్కింది. ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇంత అర్ధరాత్రి వేళ అది ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇదే రమేష్ అన్న. ఆటో నువ్వు? 3 కుల్ఫీలు. కుల్ఫియా? నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు. బటర్ స్కాచ్ కుల్ఫీలునా? మనకు కావాల్సిన ముందు కదా. అంటే ఈ రోజు నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా. ఓహో, అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా రోజు వస్తావు అన్నమాట, అంతేగా? అయినా 3 బీర్లు ఎందుకు? ఈ ముసలోడు బీర్ తాగుడు అవసరమా? ముసలోడేంట్రా, మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్. ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే. ఎందుకు భయ్యా ఆయన ఏజ్ లో ఏలు పెడతావు? ఆ కుల్ఫీలు వేయిస్తే మా ఇంజిన్ చల్లార్చుకుంటాం. ఆడి ఇంజన్ ఆల్రెడీ ఇందా. మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు. మరి కుక్కలేదుగా? అది నువ్వే. ఆపండి. మందు ముందుంటే మజా చేయాల్సిందే. ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే. ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే. అప్పటి నుంచి ఏజ్లెస్ ఫ్రెండ్షిప్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళతో అని ఫిక్స్ అయిపోయా. Cheers!
సున్నాలు తెచ్చుకుంటే గోడలకి సున్నాలు కొట్టడానికి కూడా పనికిరారు. అవసరం లేదు సార్, నాకు ఆటో ఉంది. ఇక్కడ ఎవరికి ఏదుందో నాకు అనవసరం. మళ్ళీ ఈ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు. గెట్ అవుట్ యూస్లెస్ ఫెలోస్. రేయ్ ముసలాడా ఆగు. అరే, నిన్ను ఆగమంటుంటే వాడిని పట్టుకుంటావేంటి? నీ వయసు ఏమిటి? నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలు ఏమిటి? నువ్వు పెద్ద పికాసో అనుకుంటున్నావా? ఇదిగో మళ్ళీ ఇలాంటి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను. యూస్లెస్ ఫెలో. ప్రిన్సిపల్ కాదు, అసలు ఈడు బొమ్మాయి అది. ఇది బెడ్రూమా స్టోర్ రూమా? సుబా క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నా? ఏం చేయమంటారు? మీ సుప్తుడు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ తో మందు కొడుతున్నాడు. స్టప్ అందించి వచ్చాను. నన్ను ఏం చేయమంటారు చెప్పమ్మా? అందించు. ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు? వయసులో తాగితే పర్వాలేదమ్మా. వయసు అయిపోయిన వాళ్ళతో తాగితేనే చూడడానికి చిరాగ్గా ఉంటుంది. పైగా ఆ ముసలోకి స్పెషల్ చికెన్ 65 కావాలంట. ఆటో వాడికి రైలు కూర కావాలంట. వాడి ఫ్రెండ్స్ ఏది అడిగితే అది పంపించు. ఏంటి సూర్య, ఇవాళ తక్కువ దాకా ఎక్కువ ఆలోచిస్తున్నావు? స్లిప్ టెస్ట్ ఉందని భయపడుతున్నావా ఏంటి? అన్నీ మర్చిపోయి వేసేయి. నా గురించి తాగినా మర్చిపోలే నిజం మీకు ఒకటి చెప్పాలి. నాకు ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉంది. ఆ కండిషన్ రిలేటెడ్ టు పార్ఫిరియేటా. ఏంటదే? సింపుల్గా చెప్పాలంటే నేను ఆ సూర్యుడిని చూస్తే ఆయన కొడుకు యమున్న అంతు చూస్తాడు. March 3, 1992 నేను కడుపులో ఉండగానే మా నాన్న యాక్సిడెంట్లో పోయి ఇంటిని చీకటి చేశాడు. ఆ తర్వాత పగలు చూడలేనని చెప్పి డాక్టర్ నా జీవితాన్ని చీకటి చేశాడు. మా వారికి లేదు, నాకు లేదు. మరి మా వాడికి ఎలా వస్తుంది? మీ వారికి లేదని మీరు అనుకుంటున్నారు. పార్ఫీరియా క్యుటేనియా టార్డా, a disease which results in a decrease of hemoglobin. ఓకే, సింప్లిఫై చేసి చెప్పాలంటే ప్రతి మనిషి బ్లడ్లో హెమోగ్లోబిన్ అనేది చాలా అవసరం. కానీ ఈ హెమోగ్లోబిన్ని ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఈ డిసీజ్ ఉన్న వ్యక్తిలో చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఓ అంతుపట్టని విషయం ఏంటంటే ఈ పార్ఫీరియా ఉన్న 1000లో ఒకడికి సిమ్టమ్స్ కనబడవు, కానీ 1,000,000లో ఒకడికి మాత్రం కనబడతాయి. అదృష్టం కొద్దీ మీ ఆయన ఆ 1000లో ఒకడయ్యాడు. దురదృష్టం కొద్దీ మీ వాడు 1,000,000లో ఒకడయ్యాడు. అంటే ఎండలోకి తీసుకెళ్తే ట్యాన్ అయిపోతాడా? యూజువల్గా పిల్లోడు ట్యాన్ అవ్వాలంటే ఓ 4-5 గంటలు ఎండలో ఆడితే కానీ అవడం. అదే మీ వాడైతే 5 నిమిషాలకే ట్యాన్ అయిపోతాడు. ఇంకో 10 నిమిషాలకే చూపు పోతుంది. ఆ తర్వాత 15 నిమిషాలకి చర్మం మొత్తం కాలిపోతుంది. అంటే సూర్యాని లైఫ్ మొత్తం ఇంట్లో ఉంచేయాలా? లైఫ్ మొత్తం అవసరం లేదు, రోజు సాయంత్రం 6:30 వరకు ఉంచితే చాలు. వెరీ క్యాజువల్గా చెప్పాలంటే మీ సూర్య ఒక బ్లడ్ తాగిన వ్యాంపైర్. కంగారు పడకండి, మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని ఎలా పెట్టింది ఆంటీ? ఇదిగో నాన్న సూర్యుడు. సూర్యుడిని చూసుకోలేడని మా అమ్మ కొంచెం క్రియేటివ్గా ఆలోచించి నాకు ఆ పేరు పెట్టింది. వీడి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకు. ఓకే. తంబి, చెవులో సన్ఫ్లవర్ గాని పెడుతున్నావా? నువ్వు ఇంతవరకు సూర్యుని చూడలేదా? విటమిన్ డి లేకపోతే బోన్స్ ఫామ్ కావు. సన్లైట్ తగలకపోతే ఆ విటమిన్ డి రాదు. అందుకే నెలకు ఒకసారి సూర్యుడు బొమ్మ చూపిస్తూ విటమిన్ డి ఇంజెక్షన్ చేసేవారు. అయిపోయింది.